నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 31st వేడుకలకు పోలీసుల పకడ్బంద్ బందోబస్తు. తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవన్న రామగుండం సిపి సత్యనారాయణ. గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలన్న ప్రభుత్వ విప్ బాల్కా సుమన్. జగిత్యాల జిల్లాలో నేరాలు తగ్గుముఖం. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ సింధు శర్మ. ఇంటికి కన్నాలు వేసే దొంగను అరెస్టు చేసిన మంచిర్యాల పోలీసులు. నిందితుడి నుండి బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితి. ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్ భాజపా నాయకుల బాహాబాహి. 31st వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని రామగుండం సిపి సత్యనారాయణ సూచించారు. తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవని హెచ్చరించారు. గల్లీ గల్లీలో పోలీస్ గస్తీ ఉంటుందని తెలిపారు. 2021 నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఎంతటి వారైనా సరే, ఈవెన్ పోలీస్ శాఖలో ఆఫీసర్లు కూడా ఎవరన్నా తాగి వాహనాన్ని నడిపినా డ్రైవ్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెహికల్ సీజ్ చేసి గ్యారంటీగా 6 నెలలు జైలు శిక్ష పడేటట్లు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఎంతో ఆర్థిక నష్టం, ఎంతో సామాజిక నష్టం జరిగింది. ఈ బతికి బట్టగట్టిన ఈ ప్రజలందరూ కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల వీళ్ళు చనిపోవడం, వీళ్ళ కుటుంబాలకి బాధలు పెట్టడం, అదేవిధంగా వీళ్ళ ద్వారా వేరే వాళ్ళు చచ్చిపోవడం, లేకపోతే వాళ్ళ క్షతగాతులు అవ్వడం, కాలు చేతులు పోవడం, ఇవన్నిటికీ పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా ఈరోజు సాయంత్రం నుంచి సుమారు 150 టీములు, పోలీస్ టీములు, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఎస్ఐ ఉంటాడు. 150 మంది ఎస్ఐలు అందరూ కూడా అన్ని ఏరియాస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ర్యాష్గా ఉన్న ఆడపిల్లలను ఏడిపించిన, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ద్వారా వెహికలైజేషన్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలంటే వాళ్ళ అత్యంత సన్నిహితమైన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పరిమిత సంఖ్యలో వాళ్ళ సెక్లూడెడ్ అండ్ సెక్యూర్డ్ రూమ్లోనే చేసుకోవాలని నా కోరిక. దీనికి విరుద్ధంగా ఎవరన్నా ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ వెల్లడించారు. స్థానిక సిఆర్ క్లబ్ నందు మండల ఎంపీపీ మంగ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత నిర్వహించిన మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలన్నారు. పట్టణంలోని పాలచెట్టు నుండి ఆవడం వరకు డబుల్ రోడ్డు మంజూరు అయిందని ఆయన తెలియజేశారు. గ్రామాలకు త్వరలోనే మిషన్ భగీరథ జలాలు అందుతాయని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రగతి వనాలను నిర్ణీత గడుపులోగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మండల జెడ్పీటీసీ వెలుపుల రవి, పిఎస్సిఎస్ చైర్మన్ ప్రభాకర్ రావు, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా వచ్చే ఎండాకాలానికి సంబంధించి దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మన ఏరియాలో ఎండలు బాగుంటాయి కాబట్టి మిషన్ భగీరథ పనులు వీలైన తొందరలో పూర్తి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ట్యాంకులన్నీ కూడా పూర్తయినాయి. కొన్ని ఒక 2-3 ట్యాంకులు పూర్తయ్యే స్టేజ్లో ఉన్నాయి. 71 కిలోమీటర్ల పైప్ లైన్ వర్క్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ 69 కిలోమీటర్ల పైప్ లైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా జనవరి నెలాఖరికల్లా కంప్లీట్ చేసి సో ఫిబ్రవరి 1 నుంచి మొత్తం మందమరి మండలంలో 10 గ్రామాల్లో దగ్గర 3000 పైచిలకు ఆవాసాల్లో మంచినీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేసి మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు దానికి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. సో ఈరోజు ఒక శుభవార్త ఉంది. ఇప్పటికే మందమరి పట్టణం నుంచి ఆవడం వరకు 15 కిలోమీటర్లకు సంబంధించిన డబల్ లేన్ రోడ్, 21 ఫీట్లతో డబల్ లేన్ రోడ్లు త్వరలో టెండర్ పిలిచి ఆ పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. సో ఇప్పటికే భీమారం నుంచి ఆవడం వరకు అటువైపు నుంచి డబల్ లేన్ రోడ్ చేసుకొస్తున్నాం. సో ఇటువైపు నుంచి కూడా ఈ డబల్ లేన్ రోడ్ పూర్తి కావడం వల్ల
భవిష్యత్తులో చెన్నూరు నుంచి మందమరికి రావడానికి, మందమరి నుంచి చెన్నూరు పోవడానికి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ ప్రాంతం అంతా ఈ డబల్ లేన్ రోడ్ కావడం వల్ల ఆవడం వైపు ఈ ప్రాంతం అంతా మా సారంగపల్లి కానీ, మామిడిగట్టు కానీ, తర్వాత ఈ ఆదిల్పేట, కొన్నారం, గుడిపల్లి, ఈ ఇటువైపు ఉండేటటువంటి ఒక 7 గ్రామాల ప్రజానికానికి బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం 7 గ్రామాల ఆ పరిధి కూడా బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. మంచిర్యాల సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం తొలగించడంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ సిమెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంసీసీ యాజమాన్యం నియమ నిబంధనలకు, కార్మిక చట్టాలకు విరుద్ధంగా కార్మికులను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఖండిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక చట్టాలు పాటించి కార్మికులను తొలగించే విధానాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ రాష్ట్రంలో కార్మికులు, వారి కుటుంబాలు బాగుండాలని, కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేశామని, అన్యాయం జరిగితే వారితో పాటు తాము కూడా పోరాడతామని ఎంపీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంసీసీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, సింగరేణి కార్మికులకు కానివ్వండి, ఇతర కార్మికులకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. ఈ తరుణంలోనే మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఎంసీసీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి శ్రామికులందరూ కూడా గౌరవ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారి ఆదేశాలతో, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ గారి గౌరవ అధ్యక్షతన శ్రామికులు బాగుండాలనేటటువంటి సంకల్పంతో ఎంసీసీ మంచిర్యాల సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి శ్రామికుల సమస్యను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ లా అండ్ జస్టిస్, మైన్ సేఫ్టీ సభ్యుడిగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే మంచిర్యాల సిమెంట్ కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా, లేబర్ చట్టాలకు విరుద్ధంగా శ్రామికులను రోడ్డు మీదికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో శ్రామికులకు ఎలాంటి అన్యాయం జరిగినా మేము ఒప్పుకునేదే లేదు. యాజమాన్యం శ్రామిక చట్టాలను పాటించి నియమ నిబంధనలకు అనుకూలంగా వాళ్ళకి సెటిల్మెంట్ చేసిన తర్వాతనే ఈ సమస్య అనేటటువంటిది పరిష్కరించబడుతుంది. పట్టణంలో ఉన్నటువంటి ఎంసీసీ సిమెంట్ కంపెనీ ఇవాళ మరొక దుర్మార్గానికి తెరలేపడం జరిగింది. గతం లోపల రీట్రెచ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక 20 మంది నిరుపేదలైన కార్మికులను తొలగించడం, ఇది చట్ట వ్యతిరేకమని, కరోనా సమయం లోపల వారికి ఉపాధి కల్పించాల్సింది పోయి నువ్వు ఈ విధంగా 20 మందిని తీసేయడం అది ఘోరమైన చర్య అని చెప్పి ఏఎల్సీ గారి దగ్గర, అదేవిధంగా రీజనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ తన దగ్గర చర్చలు జరుపుతూ ఉంటే ఈ విషయమై ఏదైతే ఆర్ఎల్సీ వారు వీళ్లకు దాదాపుగా వీళ్ళని తొలగించాలంటే వీళ్ళ భవిష్యత్ ఉపాధి కోసం వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి మీరు వాళ్ళని తీసేయాలి తప్ప నామమాత్రంగా ఏదో మాయమాటలు చెప్పి నా దగ్గర ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ద్వారా నాకు ఎక్కువ మంది వర్కర్లు ఉన్నారనేటువంటి ఒక నెపంతో తొలగించడం అనేది అది భావ్యం కాదు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ పద్మ డిమాండ్ చేశారు. జన్నారం మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల గురించి నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం మహిళా రాష్ట్ర కన్వీనర్ పద్మ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లు, నిత్యావసర చట్టాలను ఏకపక్షంగా పార్లమెంట్లో ఆమోదించారని, ప్రజల యొక్క సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం చేస్తుందని, ఈ చట్టాల వలన రైతులకు ఎనలేని నష్టం కలుగుతుందని, ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలుపుతుందని వారు అన్నారు. బీజేపీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గడిచిన 6 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మార్చిందని వారు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజులలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేశామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కండ్ల శ్రావణ్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, అశోక్, సభ్యులు జయలక్ష్మి, అంజన్న, జమీల్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు, ఇండ్ల స్థలాలు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇండ్ల స్థలాలు, 3 ఎకరాల భూమి ఇస్తా అని వాగ్దానం చేసిరు. ఆ వాగ్దానాన్ని అమలు చేయాలనేది ఒకటి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఆందోళన జరుగుతుంది. రైతులు అంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అప్పగించింది. దానివల్ల రైతులు కానీ కూలీలు కానీ నష్టపోతున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ 3 వ్యవసాయ చట్టాలని ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు నిత్యావసర వస్తువుల దాన్ని కూడా 1955లో చేసిన చట్టాన్ని కూడా సవరిస్తూ మాకేమీ పట్టలేదు అనేది, మీ పెట్టుబడిదారులకు మీ ఇష్టం వచ్చిన తయారు రేట్లకు అమ్ముకోండి అనే చెప్తుంది ఈరోజు ప్రభుత్వం. ఆ నిత్యావసర వస్తువుల చట్టాన్ని కూడా ఉపసంహరించి ఆనాడు 1955లో చేసిన చట్టాన్ని అట్నే కొనసాగించాలని, అట్లా ఈరోజు మార్కెట్ వ్యవస్థను కూడా తీసేస్తున్నారు. మార్కెట్ వ్యవస్థ పోయినట్టయితే ఇవాళ చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి రైతు కనీసం ఈ ఊరు నుంచి పెద్ద మార్కెట్లోకి పోయి అమ్ముకునే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లాలో నేరాల అదుపుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 2020 సంవత్సరానికి గాను నేరాల తీరును ఆమె వివరించారు. జిల్లాలో 23 హత్యలు జరిగాయని, గతేడాది కంటే అదనంగా 9 ఎక్కువగా ఉన్నాయన్నారు. పగటి చోరీలు 13 ఉండగా రాత్రి చోరీలు 42 వరకు ఉన్నాయన్నారు. గతేడాది కంటే తగ్గాయన్నారు. రాబడి కేసులు 13 వరకు ఉన్నాయని, అపహరణ కేసులు 22 ఉండగా హత్యాచారాలు 35 వరకు జరిగాయన్నారు. చోరీ కేసుల్లో 45 తులాల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. జిల్లాలో 363 రోడ్డు ప్రమాదాలు జరిగితే 140 మంది మృతి చెందడం బాధ కలిగిస్తుందన్నారు. బియ్యం అక్రమ రవాణాలో 114 కేసులు నమోదు చేసి 181 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పేకాట శిబిరాలపై దాడి చేసి 234 కేసులు నమోదు చేసి 30,41,156 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గల్ఫ్ చీటింగ్ కేసులు 11 మందిపై నమోదు చేశామని, స్మైల్ ఆపరేషన్లో 58 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. మన క్రైమ్ రిపోర్టింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటే మనకి స్టేషన్కి వచ్చిన ప్రతి పిటిషనర్ పర్సన్ మనం వినాలి, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ పైన కేసు చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని చాలా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఎక్కువ మంది ఇయర్ ఆన్ ఇయర్ పోలీస్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలకి పోలీసుపై ఉన్న విశ్వాసానికి ఒక మంచి నిదర్శనం. అంతేకాకుండా ఇంతకు ముందు అంటే మన గ్రామీణ వాతావరణం ఉన్న జిల్లా కాబట్టి ఇంత క్రితం సంవత్సరాలలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు అంటే భూమి తగాదాలు, చిన్న చిన్న కొట్లాటలు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇవి జరిగినప్పుడు కేసెస్ రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ పెద్ద మనుషుల దగ్గర, మత పెద్దలు, కుల పెద్దల దగ్గర కాంప్రమైజ్ చేసుకునే ఇన్సిడెంట్స్ చాలా చూసాము. ఇప్పుడు అలాంటి కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ మనం రిజిస్ట్రేషన్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతున్నాము. అది పోలీసులపై విశ్వాసానికి ఒక మంచి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. చార్ట్ అన్నది ఒకటి తయారు చేయడం జరిగింది. మనము ఈ దొంగతనాల విషయానికి వచ్చినట్లయితే అంటే HB/డే, HB/నైట్ అంటాము. అంటే పగలు చేసిన దొంగతనాలు, రాత్రి చేసినవి. వీటిల్లో మనకి రిడక్షన్ కనిపిస్తుంది. 2019వ సంవత్సరంలో నైట్ HBs 91 రిపోర్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం 42 రిపోర్ట్ అయ్యాయి. డే HBs
లాస్ట్ ఇయర్ 16 రిపోర్ట్ అయ్యాయి, ఈసారి 13 రిపోర్ట్ అయ్యాయి. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2019లో 44 రిపోర్ట్ కాగా ఈసారి 43 రిపోర్ట్ అయ్యాయి. రాబరీ కేసెస్ పెరిగాయి. ఒక 5 కేసెస్ పోయిన సంవత్సరం రిపోర్ట్ అయ్యాయి, ఈసారి ఇంటికి కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడు ఉస్మాన్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లికి చెందినవాడని తెలిపారు. కాలనీలలో తిరుగుతూ బట్టల వ్యాపారం చేస్తూ తాళాలు వేసిన ఇంటిని గుర్తించి రాత్రి సమయాల్లో ఒంటరిగా చోరీలకు పాల్పడుతున్నారని డీసీపీ తెలిపారు. నిందితుడు ఉస్మాన్పై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో దొంగతనం కేసులలో జైలుకు పంపించారని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేసిన సొత్తును హైదరాబాద్లో అమ్మటానికి వెళ్తుండగా మంచిర్యాల బస్టాండ్ సమీపంలో తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. నిందితుడు నుంచి 24 తులాల బంగారు ఆభరణాలు, 16 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక ప్రాపర్టీ అఫెండర్ తిరుగుతున్నాడు. ఆయన సమాచారం వస్తే ఆ సమాచారం ప్రకారం మంచిర్యాల పోలీసులు, ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ ఎస్ఐలు, ఏసీపీ గారి ఆధ్వర్యంలో షేక్ ఉస్మాన్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఆయన ఇంటరాక్షన్ చేస్తే ఆయన బ్యాగులో కొంత గోల్డ్ దొరికింది. పోలీసుని పట్టుకొచ్చి ఇంటరాక్షన్ చేస్తే దాదాపు 8 కేసులు, అన్ని కన్నప నేరాలు ఒప్పుకున్నాడు. ఆయన కన్ఫెషన్పై దాదాపు 240 గ్రాములు 24 తులాల బంగారం రికవరీ చేశాము. తర్వాత 16 తులాల వెండి, ఇవన్నీ రికవరీ చేసి ఆయన కన్ఫెషన్ ప్రకారం 8 కేసులు ఆయన ఒప్పుకున్నాడు. 8 కేసుల్లో 5 మంచిర్యాల, 3 శ్రీరాంపురి. 8 కేసెస్లో కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసులో చాకచక్యంగా పనిచేసినందుకు మంచిర్యాల సిఏ గారు, ప్రవీణ్ ఎస్ఐ ఫింగర్ ప్రింట్స్ అశోక్, మరి మంచిర్యాల పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బాగా పనిచేసినారు. వారందరికీ కూడా సిపి గారితో స్పెషల్గా రివార్డు ఇప్పిస్తాం మేము. దీంట్లో సివిల్ పోలీసు, తర్వాత ఫింగర్ ప్రింట్ పోలీసు, తర్వాత సిసిఎస్ ముగ్గురు కూడా కలిసి చేయడం వల్ల మేము ఇన్ని కేసులు రికవరీ చేయడం జరిగింది. 240 గ్రాములు రికవరీ చేసినాం. ఆ వ్యక్తిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇతను పాత దొంగ, ఈయన మీద ఫ్యూచర్లో రేపు పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము రికార్డు తయారు చేస్తాము. కరోనా మనల్ని, మన దినచర్యని, ఆర్థిక లావాదేవీల్ని అల్లకల్లోలం చేసి ఆడుకుంది. అమ్మయ్య తగ్గింది అనుకునే లోపే స్ట్రెయిన్ రూపంలో మరింత బలంగా జనంపై పడింది. ఇంకేముంది, అందరూ గజగజ వణికిపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎలా ఉండాలో అనే విషయంపై ప్రత్యేక కథనం. కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు 2వ దశలో ఉందని, సోకిన 3 రోజుల్లోనే తీవ్ర ప్రభావం చూపుతోందని యూరప్ దేశాల్లో వెల్లడైన నిజం. రోజుకు 50,000 కొత్త కరోనా బారిన పడుతున్నారంటే దాని ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు కరోనా వైరస్ వేరు, ఇప్పుడు అది మారిన తీరు వేరు. ఒకప్పుడు కరోనా వైరస్ బారిన పడితే తుమ్ము, దగ్గు, జ్వరం ఇలాంటి లక్షణాలు చూపిస్తూ 14 రోజులు టైం ఇచ్చేది. 60 ఏళ్లు దాటిన వారికి తీవ్రంగాను, యుక్త మధ్య వయసు వారికి స్వల్పంగాను ప్రభావాన్ని చూపేది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందుగానే చెప్పినట్టు కరోనా అత్యంత డేంజర్ స్థితిలోకి చేరుకుందన్నమాట. ఏమాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల వారినైనా సరే 3 రోజుల్లో మృత్యువు ముంగిట నిలిపి మరణ మృదంగం వాయిస్తూ మరలిరాని లోకాలకు తీసుకెళ్లిపోతూ ఉంది. కరోనా సోకిన 1-2 రోజుల్లోనే ఇది కరోనా అని తెలుసుకునే లోపే ట్రీట్మెంట్ చేసిన బతకలేని స్థితిలో మనిషి ఊపిరి ఆపి ఉసురు తీసుకుపోతోంది. ఏముంది, కరోనా పోయిందిలే, ఎక్కువ కేసులే లేవులే, సి విటమిన్ టాబ్లెట్స్ వాడుతున్నాంలే, మన వరకు రాదులే, దేవుడే ఉన్నాడులే అని మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, శానిటైజేషన్ చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే 3 రోజుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం గ్యారెంటీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కరోనా ప్రకృతిని తట్టుకొని నిలబడి మరింత ప్రమాదకర వైరస్ గా రూపుదిద్దుకుంది. కనుక నిర్లక్ష్యాలు, ఓవర్ కాన్ఫిడెన్స్లు పక్కన పెట్టి
సి, డి, జింక్ లాంటి మల్టీ విటమిన్లు తీసుకుంటూ మాస్కులు, హ్యాండ్ శానిటైజేషన్లు వాడుతూ సామాజిక దూరం పాటిస్తూ అన్నిటికంటే మరి ముఖ్యంగా కాచి చల్లార్చిన నీటిని తాగవలెను. లేదంటే కరోనా మనల్ని కాటికి పంపే కార్యక్రమాన్ని దేవుడు కూడా కాపాడలేడు. కావున ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వీడి 14 రోజులు కరోనా నుండి అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ 3 రోజుల కరోనా వైరస్ని నిశితంగా గమనిస్తూ పై సూచనలు పాటించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుంచుకోండి, ఇప్పుడు ఉన్నది 14 రోజుల కరోనా కాదు, 3 రోజుల కరోనా అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి చేరినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో గల భీమా గార్డెన్స్లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మంచిర్యాల బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జిల్లా అధికారులతో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో రైతుల సౌకర్యార్థం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు సాగుపై తగు సూచనలు చేయడం జరుగుతుందన్నారు. కోవిడ్-19 వైరస్ సమయంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వద్ద నుండి దాదాపు 2 లక్షల క్వింటాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, PMKYCలో భాగంగా ఆయిల్ ఫామ్ కొరకు 400 ఎకరాలు గాను దాదాపు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యాశాఖ ద్వారా రాష్ట్రీయ మాధ్యమ సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సరైన విద్య అందించడంతో పాటు బెల్లంపల్లిలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పంచాయతీ శాఖ ద్వారా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం కింద జిల్లాకు 5,80,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటి ద్వారా జిల్లాలోని 29 గ్రామ పంచాయతీలలో ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు మండల గ్రామ స్థాయిలో పర్యటించి ప్రతి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోస్టల్ శాఖ అధికారులు, గిరిని అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పేద ప్రజలకు గ్రామాలకు చేరాలనేటటువంటి సంకల్పమే ప్రభుత్వం. దీంట్లో భాగంగానే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ ఈ పథకాలను గ్రామ స్థాయిలో పేద ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు. అంతేగాని ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులను ఇబ్బంది పెట్టాలనేటటువంటి లక్ష్యం కాదు. ఇక్కడ దాదాపు నేను ఎంపీ అయిన దగ్గర నుండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ప్రజాప్రతినిధుల సమన్వయంతో మంచి వర్క్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు కానీ, చిన్న చిన్న లోపాలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్స్ ఆ సమస్యను సమన్వయం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో అటు జెడ్పీ రివ్యూ మీటింగ్ కానివ్వండి, దిశ మీటింగ్ కానివ్వండి, ఇతరత్ర మీటింగ్లు కానీ సమావేశాలను సమీక్షించుకోవడం జరుగుతుంది. సో మనము ఇక్కడ శాంక్షన్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇచ్చొచ్చు, లేదా ముందు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టించేసి శాంక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు అందరూ కలిసి ఇంతమంది ఉన్నారు అనేది ఒక బ్యాచ్ లాగా తయారు చేస్తే ఆర్సిటీ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళ ద్వారానే అప్లై చేయించేసి వాళ్ళకి స్కీమ్ ఈ శాంక్షన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ 3 సంవత్సరం కాదు, వాళ్ళ మొత్తం లైఫ్ లాంగ్ లైవ్లీహుడ్ అనేది కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతంలో ఉంటారు కాబట్టి, అలాగే మున్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు మీరందరూ కూడా ఎక్కడైనా యువతులు ఉన్నారు, ఉద్యోగాలు వెతుకుతున్నారు, అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది.
శ్రీరాంపూర్లో మెడికల్ అన్ఫిట్ అయి కారుణ్య ఉద్యోగాలు పొందిన 60 మంది కార్మికుల పిల్లలకు జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారుణ్య ఉద్యోగాలు పొందిన యువ కార్మికుల సంస్థ పట్ల అంకిత భావంతో పనిచేయాలని కోరారు. దేశంలో ఏ పరిశ్రమలో లేని విధంగా సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాలు పొందిన యువకులు గైర్హాజరు లేకుండా పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తల్లిదండ్రుల ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సంస్థలో ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించాలన్నారు. శ్రీరాంపూర్లో ఇప్పటివరకు 1753 మంది యువకులకు కారుణ్య ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకే ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఎస్ఓ2 జీఎం కుమారస్వామి, అధికారుల సంఘం కార్యదర్శి మాధవ్, ఈఈ కుమార్, టీవైజీఎం గోవిందరాజు, ఫిట్ కార్యదర్శి పివి రావు, పిఎంలు అజ్మీరా తుకారం, రాజేశ్వర్ పాల్గొన్నారు. మీ తండ్రో మామో నిర్ణయించుకొని మీకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు. ఇది అవునన్నా కాదన్నా నగ్న సత్యం. మరి అటువంటి వారు మీ ఉద్యోగానికి ఎవరైతే కారణభూతులైన వారో వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత ఈ ఉద్యోగంలో జాయిన్ కాబోతున్న వాళ్ళ మీద ఉందా లేదా? అట్లాగే కొంతమంది ఉన్నారు, ఇక్కడ మిమ్మల్ని కూడా మా పిల్లలతో సమానమని మేము భావిస్తాం. కాబట్టి అటువంటి చర్యలకు ఉపక్రమించకండి. ఏదో ఉద్యోగం వచ్చింది కదా, ఈరోజు ఉత్తర్వులు తీసుకుంటున్నాం కదా అని భూమి మీద నిలబడకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తే ఎవరు గంతవ్యం కాదు. మీరందరూ కూడా విజిలెన్స్లో ఉంటారు. మీరు అనుకోవచ్చు నేను ఎక్కడ ఉంటా, నేను ఏం చేసేది తెలుసని. డెఫినెట్గా మీ గురించి అన్ని వార్తలు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తూనే ఉంటుంది. ఈ పాతోళ్లతో చూస్తే మీరు కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామంలోని యువకులకు సిఐ నాగరాజు వాలీబాల్ కిట్లు, టీషర్ట్లు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ నాగరాజు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. యువత అసాంఘిక కార్యక్రమాల వైపు పోకుండా బాగా చదువుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాబట్టి పిల్లల్ని కంపల్సరీ చదివించాలి. ఇప్పుడు ఎంత ఉన్నారు, ఒక 12-13 ఏళ్ళు ఉన్నారు అనుకో, అరే నువ్వు ఎమ్మడి తీసుకోకపోతే 300 వస్తాయి అంటున్నావు. సరే ఇవాళ 300 వస్తాయి కావచ్చు, నీ ఇల్లు గడుస్తాయి, కానీ మన భవిష్యత్తు ఏం కావాలి? జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫ్లెక్సీల విషయంలో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో తెరాస భాజపా కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గత 4 రోజులుగా ఫ్లెక్సీల విషయంలో 2 పార్టీల మధ్య వివాదం చెలరేగుతోంది. తెరాస పార్టీ ఫ్లెక్సీలను అలాగే ఉంచుతూ భాజపా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారంటే భాజపా నాయకులు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గత 2 రోజుల క్రితం భాజపా నాయకుల ఆందోళన సైతం చేశారు. అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ఉండడంతో భాజపా నాయకులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 2 పార్టీల కార్యకర్తల మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇందులో కొందరు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. 2 పార్టీల గొడవతో పోలీసులు అప్రమత్తమై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మంగిగ్రామ పంచాయతీలోని కోలంగూడ గ్రామంలో గిరిజనులు భీమన్న దేవుని పట్నాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కోలం గిరిజనులు అయాక్ భీమన్నకు సంబంధించిన గుర్రాల ప్రతిమలకు పూజలు నిర్వహించి గ్రామంలోని దేవతా ఆలయాల వద్ద పట్నాలు వేసి ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ గూడెంలో ఈ మాసం అభిమాన దేవుని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పాడి పంట ఆయురారోగ్యాలు సమర్పించాలంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయసీడం భీమరావు, ఉప సర్పంచ్ ఆత్రం బొజ్జారావు, కోలం గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. తీయని కంఠం, మధురమైన గానం, సుమధుర లోకాల ప్రయాణం, అదో పాటల ప్రపంచం. అలాంటి పాటల ప్రపంచాన్ని ఏలిన కోట్ల అభిమానుల్ని సంపాదించిన గాయని పాట అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్ గానమధురి సుశీల గానగాత్రంపై ఓ స్టోరీ చూద్దాం. పి సుశీల పేరు తెలియని సంగీత ప్రియుడుండడు. తెలుగునాట నాటుకుపోయిన ప్రముఖ గాయని సుశీల. జాతీయ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించిన తీయని స్వరం, కమ్మని గాత్రం అది ఆమెకు దేవుడిచ్చిన వరం.
ఆమె పాట వినడమే పూర్వజన్మ సుకృతంగా భావించే లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. నిర్మోహమాటంగా పాడమని నన్నడగవలెనా అంటూనే ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ లాంటి ఇంటి పాటతో పసుపు కుంకుమల గొప్పదనాన్ని వర్ణిస్తూనే నీవు పెంచిన హృదయమే ఇది, నీవు నేర్పిన గానమే అంటూ గాత్ర ప్రపంచంలోకి దూసుకుపోయి 50,000 పాటలు పాడి గాన గంధర్విణిగా నిలిచింది. అయినా గానగాత్ర దాహం తీరని సుశీల తన పరభాష భేదం లేకుండా కమ్మని స్వరాల్ని దేశమంతటా పంచి తనకంటూ ఓ విశాలమైన అభిమాన ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. గాన ప్రపంచంలో ఎన్ని గొంతులు వచ్చినా ఆమె గాన మాధుర్యానికి తిరుగేలేదు. ఆకులో ఆకునై అంటూ ప్రకృతిలో విహరింపచేసి నిన్నటిదాకా శిలనైనా అంటూ మరో లోకంలోకి తీసుకెళ్లి పాడబోయి భారతీయుడా గాంధీ పుట్టిన దేశమా అంటూ మీసం మెలియని వారిలో సైతం దేశభక్తిని నింపి లాలీ లాలీ అంటూ నిద్రపుచ్చి గోదారి గట్టుంది అంటూ ఎల్లువచ్చి గోదారమ్మ అనే చెలిపి పిలుపులతో హుషారెక్కించి ఇది మల్లెల వేళయని మత్తెక్కించి మొక్కజొన్న తోటలో అంటూ యవ్వనాన్ని నిద్రలేపుతూ వ్రేపల్లియ ఎద గల్లున పొంగిన రవళి అంటూ భావుకత్వాన్ని పొంకిస్తూ తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, సింహళ భాషల్లో పాటలు పాడిన గాన మాధుర్య పవనాలను సముద్ర తీరాలే దాటించిన గాన సరస్వతి సుశీల. వాస్తవంగా ఆమెది విజయనగరం. నాన్న పులపాక ముకుందరావు న్యాయవాది, అమ్మ శేషవతారం కళాప్రియురాలు, సంగీతాభిమాని. విజయనగరం వచ్చిన కళాకారులు ఎవరైనా సరే తమ ఇంట ఆతిథ్యం స్వీకరించాల్సిందేనని పట్టుబట్టి వీరాభిమాని కూడా అట. సుశీల నాన్న స్వయంగా వీణ విద్వాంసుడు కావడంతో ఆమెకు చిన్నతనం నుంచే వీణ పాటలు నేర్పించారు. తరువాత మురారి అనే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే సుశీల పాడటం మొదలుపెట్టారు. 1951లో చెన్నై ఆకాశవాణిలో సుశీల అన్నయ్య, అక్కయ్య నిర్వహించే బాలానందంలో ఆమె సభ్యురాలు. చిన్నపిల్లల సినిమాలో పాడడానికి నిర్మాతల కోరికపై రేడియో కేంద్రం నుంచి 5గురిని పంపించారు. అందులో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు సుశీలను ఎంపిక చేశారు. అలా సినిమాల పాటల ప్రస్థానం మొదలైంది. భక్త ప్రహ్లాద సినిమాలో పాడే సమయంలో నటి రోజారమణి ప్రతిరోజు వచ్చి సుశీల పాట ఎలా పాడుతున్నారో చూసేవారట. భావం ఎలా పలకాలో, ఎలా నటించాలో నేర్చుకునేదట. తనకప్పటికీ 6 ఏళ్లుంటాయి. అయితే సుశీల తండ్రికి ఆమె సినీ గాయని కావడం ఇష్టం లేదు. శాస్త్రీయ సంగీత కళాకారిణిగా నన్ను చూడాలన్నది ఆయన కోరిక. కానీ అప్పటి ప్రముఖ గాయని డీకే పట్టమాల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టమాల్ కూడా సుశీల మంచి స్వరానికి ఓటేసే పాడనీయండి అని సలహా ఇచ్చారు. ఇంత గొప్ప గాయనిగా నిలదొక్కుకోవడానికి తన తల్లే కారణమని సుశీల చాలాసార్లు చెప్పిన సంగతి విదితమే. 1969లో తొలిసారి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ సింగర్ అవార్డు దక్కింది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు సుశీల 5 జాతీయ పురస్కారాలు, వివిధ ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నారు. 2004లో కన్నడ ప్రజలు ఆమెను జ్ఞాన సరస్వతి అనే పేరుతో సత్కరించారు. భారత ప్రభుత్వం 2008లో పద్మ విభూషణ్తో సత్కరించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహిళల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి పేర్కొన్నారు. మంత్రి కనబడడం లేదంటూ బుధవారం తాము ఇచ్చిన ఫిర్యాదును మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో స్వీకరించకపోవడంపై ఆమె నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆమె మాట్లాడుతూ మంత్రిగా సత్యవతి రాథోడ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండే నేటి వరకు మహిళల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పసికందులు, మహిళలు, వృద్ధులపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ స్పందించి న్యాయం చేయలేదని ఆమె విమర్శించారు. కేవలం ప్రగతి భవన్కు పరిమితమైన మంత్రి పదవి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ మహిళల సమస్యలు గాలి కొదిలేశారని ఆమె దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసి టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు. స్త్రీ శిశుక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు కనబడటం లేరు. వారిని వెతికియాలనేసి మేము ఒక మెమరాండం సీఏ గారికి ఇస్తానికి వచ్చినాము. కానీ సీఏ గారు ఈ యొక్క ముత్తులింగం గారు ఈ యొక్క మెమరాండం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే
వాళ్ళు వాళ్ళ బాధ్యతగా నిర్వర్తించాలి. మేము సీఏ గారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది నెరవేరుస్తారో నెరవేరట్లేదో మేము వాళ్ళకు వదిలేస్తాం. కానీ ఈ యొక్క మెమరాండం తీసుకున్న బాధ్యత సీఏ గారి మీద ఉన్నది. ఇలాంటిది మీరు అందరికీ కూడా ఇలాంటి న్యాయమే చేయాలి. నిన్న మా బీజేవైఎం అక్కడ రాష్ట్ర చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు. మా అధ్యక్షులు రఘునాథ్ సార్ని కూడా ఇష్టం ఉన్నట్టు లాక్కుంటూ వచ్చి వాళ్ళకి చిన్న ఇంజూరీ కూడా చేసిండ్రు. దీనికి కూడా బాధ్యతగా ఈరోజు పోలీస్ వ్యవస్థ వహించాలి. స్వేరోస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆద్మూర్లో నిర్వహించే సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జెడ్పీటీసీ వేలుపుల రవి కోరారు. మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామ పంచాయతీలో జయంతి వేడుకల పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆమె చూపిన అడుగుజాడలో పయనించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుర్రమ్మంగ, మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, గ్రామ సర్పంచ్ ఫర్హీనా సుల్తానా, స్వేరోస్ నాయకులు ఉప్పులేటి నరేష్, మండల టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణలో భాగంగా 119 నియోజకవర్గాలను ముందుకు తీసుకువెళ్తున్నారని టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. హైదరాబాద్లోని చైర్మన్ నివాసంలో ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ గోలి సంతోష్ కుమార్ గుప్తా యువజన విభాగం అధ్యక్షుడు సంపత్ గుప్తా తయారు చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ను టూరిజం శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం శాఖ చైర్మన్ శ్రీనివాస గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు. గజ్వేల్కు సీఎం కావడంతో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిందని, గజ్వేలైనా కాకుండా 119 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేసిన సేవా కార్యక్రమాలు పొందపరిచి ముద్రించి తలపెట్టిన గోలి సంతోష్ కుమార్ సంపత్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగునూరు సత్యనారాయణ, చంద్రశేఖర్ గుప్తా, వివిధ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టూరిజం ఆఫీస్లో గజ్వేల్కి చెందిన మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ టీం అందరూ, మా పప్ప చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా మేనేజర్, టీఆర్ఎస్ నాయకులు మరియు ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున గోలి సంతోష్ గారు మరియు యువజన సంఘం అధ్యక్షుడు సంపత్ గారు వాళ్ళిద్దరూ ఒక క్యాలెండర్ను తయారు చేసుకొని ఈరోజు నాతోటి రిలీజ్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో అందరూ కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రతిరోజులాగే ఈరోజు ఉభయ రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన స్పీడ్ న్యూస్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేతనాలతో పాటు పదవి విరమణ వయసు పెంచాలని నిర్ణయించింది. అటు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచనుండగా పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 9,36,976 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 31లోగా పీఆర్సీ ప్రకటించకపోతే మరో దశ ఉద్యమం చేయక తప్పదని ఆదిలాబాద్ జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో యూపీఎస్సీ అండ్ జాక్టో సంఘాలు సంయుక్తంగా ధర్నాకు దిగాయి. పీఆర్సీ, బదిలీలు, ప్రమోషన్స్, ఐఆర్ తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు భారీగా నినాదాలు చేయడంతో ఇందిరా పార్క్ సందడిగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, లేదంటే ప్రభుత్వ పాలన స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ఎస్టీయూ ఉపాధ్యక్షుడు దిలేష్ చౌహాన్, రాష్ట్ర కార్యదర్శి రాజు, జాదవ్, రవికుమార్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో స్థానిక ఎస్ఐ యాసిర్ అరాఫత్ వాహనాల తనిఖీలకు దిగారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్ చేయకూడదని, సరైన ధృవపత్రాలు వెంట తెచ్చుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు తప్పనిసరి పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. నిర్మల్ మండలం న్యూ పోచంపాడ్ దగ్గర అక్కాపూర్ శివారులో ఉన్న చెరువు శిఖం భూమిని నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని గుర్తించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే అధికారులు ఆర్ఐ మోహన్ సమక్షంలో ఆక్రమణల హద్దులు తొలగించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని చెరువుల సర్వే పూర్తి చేసి వాటి ఆక్రమణను తొలగిస్తున్నామని, జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని గిరిగామలో గురు దత్తాత్రేయ ఆలయ 12వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణాన్ని చూసిన భక్తులు పునీతులయ్యారు. ఆలయ ఆవరణలో జరిగిన జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యవచనం, దత్తాత్రేయ స్వామికి అభిషేకం, రుద్రాభిషేకం, యాగశాల ప్రవేశం, గణపతి హోమం, కుంకుమార్చన తెల్లవారుజామున కొనసాగాయి. అగ్నిగుండ ప్రవేశం, పూర్ణాహుతి, వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సాగింది. ఖమ్మంలో భార్గవి హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో వృద్ధులకు రోడ్ల మీద, వీధుల వెంబడి నిద్రించుచుండే వారికి దాతల సహకారంతో దుప్పట్లు, అన్నదానం ప్యాకెట్లను పంపిణీ. ఆదిలాబాద్ జిల్లా బోత్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు హాజరయ్యారు. స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో సభ్యులతో కలిసి మార్కెట్ చైర్మన్ గా దావుల భూజన్న, వైస్ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వృక్షవేదం పుస్తకాన్ని ఎంపీ జోగునపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ డైరెక్టర్ పూర్ణచంద్ర బాదావత్ అందజేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మార్కెట్ చైర్మన్ గా కందూరు సంతోష్ ప్రమాణ స్వీకారం చేశారు. కుబీర్ మార్కెట్ కార్యాలయం హాల్లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చైర్మన్, వైస్ చైర్మన్ సహా 13 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కార్యదర్శి ప్రశాంత్ సంతకాలు తీసుకున్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్లకు, డైరెక్టర్లకు పూలమాలలతో, శాల్వాతో ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటుకు అతిథిగా నడపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు హాజరై ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు పోకుండా భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, క్రీడల వల్ల మనిషికి మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి తమ ప్రతిభ చాటుకోవాలని ఆకాంక్షించారు. ఫసల్ బీమా ప్రీమియం డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా ప్రీమియంలో తమ వాటా తొందరగా చెల్లించాలని, కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రైతులంతా కలిసి మీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం దోడార్నాలో ఇంద్రజాల ప్రభ పథకంలో భాగంగా 24 మంది గిరిజన రైతులకు మోటార్ పైపులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీబాయిలు సంయుక్తంగా అందజేశారు. రైతులకు ఉచితంగా కరెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం 6వ వార్డులో షిరిడి సాయిబాబా దేవాలయంలో దత్త జయంతి సందర్భంగా హనుమాన్ మందిర్ నుండి సాయిబాబా మందిరం వరకు 1,00,000 పువ్వులతో యాత్ర అనంతరం షిరిడి సాయిబాబాకు పూలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్లు హాజరై పూజలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా సూర్జాపూర్ పంచాయతీ సెక్రటరీ హర్షత్ అమ్ముకున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు నిరసనకు దిగారు. పంచాయతీ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అరణ్య భవన్లో వెట్లాండ్ అథారిటీ మొదటి సమావేశం నిర్వహించారు. జీవ వైవిధ్యానికి నిలవైన ప్రాంతాలను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. చిత్తడి నేలలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించి అధికారులచే సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్ శోభ,
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, అదనపు పీసీసీఎఫ్ సిద్ధనాథ్ కుక్రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ్వాడలో 3 యువకులు కత్తితో దాడికి తెగబడ్డారు. శ్రీశాంత్ అనే యువకుడికి మెడకు గాయాలు కాగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శివ, వెంకీ, నిఖిల్ 3 దాడి చేసినట్టు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్రకటనలో సర్కారు స్పష్టత ఇవ్వలేదు. క్రమబద్ధీకరణ అంశం జీవోలో ప్రస్తావించలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టత వచ్చే వరకు పోరాడతామని వెల్లడిస్తూ ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వచ్చిన నేపథ్యంలోనే రేపటి దీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ నాప్కాప్ చైర్మన్గా ఉన్న కొండూరు రవీంద్రరావుకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమైక్య చైర్మన్గా ఎంపికయ్యారు. 1965లో సమైక్య ఏర్పడిన నాటి నుండి చైర్మన్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఘనత సాధించిన రవీందర్ ఈ పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వార్త వైరల్గా మారింది. ఐఫోన్లలో iOS 9, ఆండ్రాయిడ్ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందువి ఉంటే వారిలో తమ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించి వాట్సాప్ అమలుకు సిద్ధమయ్యింది. iOS అంటే ఐఫోన్ 4, దానికన్నా ముందు వచ్చిన మోడల్లో వాట్సాప్ పనిచేయదు. ఒకవేళ పాత ఫోన్ వాడుతుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వెర్షన్ను చెక్ చేసుకుంటే అనుమానం తీరుతుంది. ఖమ్మంలో క్యాన్సర్ బారిన పడి చనిపోయిన చిన్నారి షారిఫా పేరిట సామాజిక కార్యకర్త, యువ న్యాయవాది సాదిక్ షేక్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 306 మంది నిరుపేద అనాథ పిల్లలు, మహిళలు, వృద్ధులు, మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులకు అన్నదానం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గ్రామ పంచాయతీల మల్టీపర్పస్ వర్కర్లతో, గ్రామ సెక్రటరీలతో డంపింగ్ యార్డులపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అవగాహన కుబీర్ డంపింగ్ యార్డు ఆవరణలో తడి, పొడి చెత్త రీసైక్లింగ్పై శిక్షణ నిర్వహించారు. శిక్షణ ఇచ్చిన వారిలో స్వచ్ఛ భారత్ మిషన్ మధుమాల, డిఆర్డీఏ శ్రీనివాస్, ఎంపీడీఓ శేఖర్, పంచాయతీ అధికారి గోవర్ధన్, ఉపాధి హామీ ఏపీఎం సురేష్ పలువురు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజూరా నుండి గొడిసెర గ్రామంలో జరిగిన విందుకు హాజరై తిరిగి రాజూరాకు వెళ్తుండగా లోకేశ్వరం సమీపంలో బైకు అదుపు తప్పి పింక్సింగ్ వైర్లోనికి దూసుకుపోవడంతో గోనెరాము అనే యువకునికి తీవ్ర గాయాలు కాగా బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ నారాయణ రెడ్డి తన వాహనంలో తరలించి ప్రథమ చికిత్స చేయించి అనంతరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీని చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ సందర్శించారు. వనం ఉన్న చోట మనం ఉంటామని, ధర్మో రక్షతి రక్షతి అన్నట్లుగానే వనో రక్షతి రక్షిత అని మనం వనాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని పిలుపునిచ్చారు. మనం జీవించడానికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తాయని, వర్షాలు కురిపిస్తాయి. అందుకే అందరూ చెట్లను, మొక్కలను ఇంటి పరిసరాలలో నాటుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కొందూరు బాలుర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి దేవమ్మ పదవి విరమణ పురస్కరించుకొని ఆమెకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ హాజరై మాట్లాడుతూ గౌరవ దేవమ్మ కృషి పట్టుదలకు మారుపేరుగా అకుంఠిత దీక్షతో పాఠశాలను అభివృద్ధిపరిచి గ్రామస్తుల మన్ననను పొందారని అన్నారు. ఉపాధ్యాయులు వరప్రసాద్, లక్ష్మి, అప్పలనాయుడు, రత్న, పాత్రికేయులు కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొని ఆమెను అభినందించి శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా కమిషన్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన
కుమ్ర ఈశ్వరుబాయిని సభ్యురాలుగా నియమించిన సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ సభ్యురాలికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో పాటు జిల్లా తెరాస మహిళా నాయకులు సర్ఫే సోంబాయి, సునీతారెడ్డి పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి వాగుపై వంతెన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వంతెన నిర్మాణంతో గత కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందని ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు చాలా కష్టాన్ని ఎదుర్కొనేవారు. ఒక్కోసారి వాగు నిండి ఉన్న సందర్భంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ అతి కష్టం మీద వాగును దాటేవారు. ఈ వాగు దాటడానికి గర్భిణీల కష్టాలైతే వర్ణనాతీతంగా ఉండేవి. అంతేకాకుండా 2014వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటేయడానికి వచ్చిన వ్యక్తి ఒకరు ఈ వాగు ప్రవాహంలో మునిగి చనిపోయిన సంఘటన కూడా మరువలేనిది. వంతెన నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని మండల కేంద్రానికి ప్రతినిత్యం వెళ్లే ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 31st వేడుకలకు పోలీసుల పకడ్బంద్ బందోబస్తు. తాగి వాహనాలు నడిపితే కేసులు తప్పవన్న రామగుండం సిపి సత్యనారాయణ. గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలన్న ప్రభుత్వ విప్ బాల్కా సుమన్. జగిత్యాల జిల్లాలో నేరాలు తగ్గుముఖం. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ సింధు శర్మ. ఇంటికి కన్నాలు వేసే దొంగను అరెస్టు చేసిన మంచిర్యాల పోలీసులు. నిందితుడి నుండి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితి. ఫ్లెక్సీల విషయంలో టీఆర్ఎస్, భాజపా నాయకుల బాహాబాహి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.